గత మాసంలో మన భారతదేశం నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ లాంచ్ చేసింది. గవర్నమెంట్ ఈ మిషన్ కోసం 37,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. అసలు ఏంటి కోల్ గ్యాసిఫికేషన్? దీనివల్ల లాభం ఏంటి? మనం చూసాం రీసెంట్గా వెస్ట్ ఏషియాలో క్రైసిస్. ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి మూతపడిందో అప్పటి నుంచి కూడా ప్రపంచంలో చాలా దేశాల కష్టాలు మొదలైపోయాయి. అంతేకాదు ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయి. భారతదేశం అనేది ఎనర్జీ గజ్లర్. మనకి విపరీతమైన ఇంధనం కావాలి, ఎనర్జీ కావాలి, న్యాచురల్ గ్యాస్ కావాలి. కానీ ఇవన్నీ కావాలి అంటే మనం విపరీతంగా ఫారెక్స్ బిల్స్ కట్టాలి. మనం చూస్తే కనుక ఒక బ్యారెల్ చమురు ధర $100 దాటిపోయింది. ఈ పరిస్థితిలో ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనేది భవిష్యత్తులో వచ్చే సవాళ్ళకి, ముఖ్యంగా ఎనర్జీ పరమైన సవాళ్ళకి ఒక సమాధానం అని చెప్పొచ్చు అనమాట. మన ఇంపోర్ట్ బిల్స్, కేవలం ఎనర్జీ బిల్సే కాదు, యూరియా కావచ్చు, అమోనియా కావచ్చు, ఇలా మనం ఇంపోర్ట్ చేసుకునే ఇంపోర్ట్ బిల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. దీనికి ఏంటి కారణం అంటే ఒకటే కొత్త టెక్నాలజీ, అదే కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ. ఆల్రెడీ మన BHEL దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. అంతేకాదు చైనా, అమెరికా లాంటి దేశాలు కూడా ఈ టెక్నాలజీని, అడ్వాన్స్ టెక్నాలజీని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అసలు ఈ కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికి తెలుసు, మనం థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. అంటే కోల్ని బర్న్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. దాన్నే థర్మల్ ఎనర్జీ అంటాం. ఈ థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు విపరీతమైన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంటుంది. కానీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. కోల్ అనేది సాలిడ్ మెటీరియల్ మనకు తెలుసు. దాన్ని మనం గ్యాస్ రూపంలోకి మారుస్తాం. ఇదే కోల్ గ్యాసిఫికేషన్ అనమాట. వచ్చే గ్యాస్ పేరు సిన్ గ్యాస్, SYN, లేదా సింథటిక్ గ్యాస్ అంటాం అనమాట. ఈ గ్యాస్ అనేది కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ యొక్క మిక్చర్ అనమాట. ఈ సింథటిక్ గ్యాస్ లేదా సిన్ గ్యాస్ ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైనా సరే ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో మనం ఆ కోల్ని తీసుకొచ్చి ఆక్సిజన్ అనేది చాలా లిమిటెడ్గా కంట్రోల్డ్ వేలో బర్న్ చేస్తాం. అంటే ఓపెన్గా బర్న్ చేయమన్నమాట. దానివల్ల పొల్యూషన్ బాగా తగ్గుద్ది. అంతేకాదు ఈ సిన్ గ్యాస్తో పాటు ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో ఇంకా ఇతర బై ప్రోడక్ట్స్, ఫర్టిలైజర్స్, యూరియా, అమోనియా, మిథనాల్, ఇవన్నీ కూడా మనం బై ప్రోడక్ట్స్ ద్వారా తయారు చేసుకుంటాం అనమాట. సో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా వచ్చే బై ప్రోడక్ట్స్తో మనం అమోనియా, యూరియా, మిథనాల్, ఫర్టిలైజర్స్ లాంటివన్నీ తయారు చేసుకుంటాం. అంతేకాదు ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక క్లీన్ ఎనర్జీ ప్రాసెస్ అనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉన్న కోల్ బిట్యూమినస్ వెరైటీ అనమాట. సో ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో మన దగ్గర ఉన్న బిట్యూమినస్ కోల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్కి అత్యంత నాణ్యమైన హై క్వాలిటీ కోల్ ఏం అవసరం లేదు. మన దగ్గర ఎక్కువగా అవైలబుల్గా ఉన్న బిట్యూమినస్ కోల్ ఉంటే సరిపోద్ది అనమాట. కన్వెన్షనల్గా మనం కోల్ బేస్డ్ ఎనర్జీ అంటే థర్మల్ ఎనర్జీ తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎమిషన్స్ ఉంటాయి. కానీ ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో మాత్రం చాలా తక్కువగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది అనమాట. దాంతోపాటు బై ప్రోడక్ట్స్ నుంచి మనం ఫర్టిలైజర్స్, యూరియా, అమోనియా, మిథనాల్, ఇతర ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటాం దీని బై ప్రోడక్ట్స్. మనందరికీ తెలుసు, భారతదేశం ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ సంబంధించి చాలా మెటీరియల్స్ ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటుంది. 90% మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్ బిల్ కూడా మనం తగ్గిపోద్ది అనమాట. భారతదేశం రీసెంట్ గా లాంచ్ చేసిన నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ లో 2030 కల్లా 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ చేయటం. ఇక్కడ మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ కోల్ గ్యాసిఫికేషన్ వల్ల మనం ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ ని సాధించవచ్చు. అంటే మన స్వదేశీయంగా మన ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు భవిష్యత్తులో మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్, మనకి ఎన్ని ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే ఇలాంటి ఆల్టర్నేటివ్ ఎఫిషియెంట్ ఎనర్జీ టెక్నాలజీస్ ద్వారా మనం ఇంకా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు.